పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. ఉదయాన్నే లెగ్గానే ఫస్ట్ డాడీకి దండం పెట్టాలి. నానా నానా టైం ఏంది ఒకసారి. నమస్కారం. 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 ఉదయమైందా? ఉదయం ఏంది నాన్న? లెగ్గానే ముందు పెద్దలు నమస్కారం చేయాలి. నాన్నగారు లెగండి, నన్ను ఆశీర్వదించండి. శుభోదయం. దీర్ఘాయుష్మాన్ బావ, దీర్ఘ సుమంగళే బావ, దీర్ఘ సుమంగళే బావ. అమ్మాయిలు టీ తీసుకురారా. టీ తీసారా? ఒక్క నిమిషం నాన్నగారు. నాన్నగారు 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 కూర్చొని ఆయన. పెద్దోడిని తాగుతున్నాగా. పెద్దోడిని తాగుతున్నాగా. అలవాటు పోవాల దరిద్రుడికి. అంత తాతపోలిక తాతపోలిక. పేపర్ తీసుకురా. పేపర్ తీసురా. నాన్నగారు ఇదిగోండి తాతగారికి మెయిన్ ఎడిషన్, మీకు జిల్లా ఎడిషన్. నేను హీరోలో ఉంటా కదా సినిమా. నువ్వు హీరోని అయితే తప్పలేదుగా, మీ హీరో అయితే తప్పండి. దేశంలో పెట్రోల్ ధరలు పెరగడం వల్ల కూల్ డ్రింక్ ధరలు తగ్గించిన ప్రభుత్వం. పెట్రోల్ ధర పెడితే కూల్ డ్రింక్ ధర ఎంత తగ్గించారు? అంటే ఇప్పుడు పెట్రోల్ రేట్లు పెరిగితే ఇప్పుడు ఎవడో వెహికల్ వాడలేడు కదా. అవును. అందరూ నడుచుకుంటే వెళ్ళాలి కదా. అవును. అలిసిపోయిన తర్వాత ఏం చేస్తారు? కూల్ డ్రింక్ తాగుతారు కదా. కూల్ డ్రింక్లు ఎక్కువ తాగుతారు కాబట్టి ఆటోమేటిక్ గా తగ్గించారు రేట్లు. 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడని తండ్రి తిట్టడం వల్ల ఒక కుర్రాడు 5వ అంతస్తు ఎక్కి గట్టిగా ఏడ్చి మళ్ళీ కిందకు వచ్చేసాడు. ఇక పైన సినిమాలు చేయనంటున్నా సన్నీ లియోన్ సినిమాలు ఒకటే చేయదురా, సినిమాలు ఒకటే చేయదురా. షార్ట్ ఫిల్మ్స్ బోల్డ్ చేస్తుంటది ఆవిడ. ఎంతకీ అమ్మ ఎలా చనిపోయింది ఆయన? ట్రైన్ కింద పడి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిందిరా. ట్రైన్ కింద పడి హార్ట్ అటాక్ రావడం ఏంటి? యాక్చువల్ గా అది ఆగిన ట్రైనేరా. ఎక్కడ ట్రైన్ కదిలి తొక్కేద్దని హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది. హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది. నేను చిన్నప్పటి నుంచి అడుగుదాం అనుకున్నా కానీ కుదరలా. అమ్మ ఎలా చనిపోయింది నాన్న? పాము కాటేస్తే ఏం చేస్తాం? విషయం పైకి వస్తాం, తాడుతో కడతాం కదా. కొంచెం పైకి కడతాం. అలా గట్టి కట్టంట చచ్చిపోయింది. అదేంటి? పాము ఇక్కడ కాటేసిందిరా, పాము ఇక్కడ కాటేసిందిరా. అంటే నువ్వు ఎక్కడ కట్టానురా, ఎక్కడ కట్టానురా అంటే అమ్మ చచ్చిపోలే, చంపేశావు. అందరు తర్వాత అదే అన్నారా. నాకు అర్జెంట్ టాయిలెట్ వస్తుంది. ఇంట్లో పెద్దోడు నేను ఫస్ట్ టాయిలెట్కి వెళ్తా అంటే పెద్దోడు ఎవడరా? ఫస్ట్ నేను వెళ్తాను, తర్వాత మీరు వెళ్ళండి. బాబో ఈ లోపు నిల్లు వచ్చి ఉన్నా చూడు ఎప్పుడు వెళ్తున్నాడు. వ్యాపారం అంతా బాగుందా? ఎలా ఉంది? లాస్ట్ వీక్ 10 లక్షలు లాభం వచ్చింది నాన్నగారు. మరి ఈ వీక్ 20 లక్షలు లాస్ వచ్చింది నాన్నగారు. అదేంట్రా? ప్రతి వీక్ స్కిట్ మన కొడతాడు, పక్కలు కొడతారు కదా ఒక్కోసారి. ఏరా నీకు మార్క్స్ ఎలాగ వస్తున్నాయి? లాస్ట్ టైం 100% వచ్చింది నాన్న. ఇప్పుడు ఎలాగ వచ్చాయి? 4 సబ్జెక్టులు పోయాయి. అదేంట్రా? ప్రతిసారి మన పంచులు పేలవు కదా నాన్న, పక్కన వాళ్ళు కూడా పేలుతూ ఉంటాయిగా. మన బంగారం వ్యాపారం ఎలాగుంది? బంగారం వ్యాపారం బాగా ఉందిరా. అద్దాలు బాగా అమ్ముడుపోతున్నాయి. బంగారం అద్దాలు అమ్ముడుపోయింది తాత. అంటే బంగారం వేసుకున్న తర్వాత అద్దాల్లో చూసుకుంటున్నారా? అబ్బా అద్దం భలే కనిపిస్తుంది చెప్పి అద్దాలు కొనుక్కెళ్ళిపోతున్నారు అందరూ. నాన్నగారు కొంచెం ఖర్చులకు అవసరం ఉన్నాయి, కారు కొనుక్కో. ఏంట్రా ఖర్చులు? వెళ్ళి ఫ్రెండ్స్ తో కూర్చొని మనతో అవుతున్నావు. ఇంకోసారి డబ్బులు అడిగంటే మామూలు ఉండదు. పోబడికి నానా నాకు కొంచెం డబ్బులు కావాలి నాన్న. నాకు కావాడు ఇచ్చాడా? నీకెందుకు డబ్బులు? నువ్వు కూర్చొని బయట సిగరెట్ కలుస్తున్నాడు ఫ్రెండ్స్ తో. ఏంటి సిగరెట్? ఇంకోసారి థమ్స్ అప్ తప్ప అసలు ఎప్పుడు ఏది నాకు. ఇంకోసారి సిగరెట్ కాల్చిన కనిపించావు ఆస్తి మొత్తం ఏంట్రా? ఎవడ ఆస్తి ఎవడ రాసి ఇచ్చేస్తావు? నీదేలేండి. ఇంకోసారి అడిగారంటే ఆస్తి మొత్తం పని మనిషి రాసేస్తాను. ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోయింది. అయ్యగారు మనశ్శాంతి వచ్చింది, మనశ్శాంతి వచ్చింది. పని మనిషి వచ్చిందా? పని మనిషి వచ్చింది. ఈ వయసులో పని మనిషితో రొమాన్సా? డబ్బులు ఎడితే ఇవ్వవు కదా. ఇప్పుడు చూడరా నీకు బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు అదుపుతాను. ఎవరు? నా వాయిస్ గుర్తుపట్టారా? ఎలా గుర్తుపెడతావు? నోట్లో కాలర్ పెట్టుకుంటే.
ఎవరు మాట్లాడేది? రాంగ్ నెంబర్ రా. రాంగ్ నెంబర్ పెట్టాలి కదా, మాట్లాడుతున్నాడు దరిద్రుడా. రాంగ్ నెంబర్ మాట్లాడుతుంటది. ఏంట్రా రొమాన్స్? మీ అబ్బాయికి మనోడికి ఫోటోలు పంపించాలా? మీకేం కావాలి చెప్పండి. ఏం కావాలో కాదు, రాత్రి 10 కల్లా మీ ఇంటి బయట చెత్తకుండిలో 50,000 ఉండాలి, అర్థమైందా? లేకపోతే ఆ ఫోటోలు మీ అబ్బాయికి మీ మనోడికి పంపిస్తా. వద్దు, అయినా మా ఇంటి బయట చెత్తకుండా మీకేం తెలుసు? నాకు తెలియదు కదా. పెట్టించండి అయితే. ఈ ఆనందం మందు వేసేయాలి. తాతకు మంది ఎట్లని చెప్పని బయటకు వచ్చి మందే చేస్తావా? వీడియో తీ. అరే ఆల్రెడీ కాయన ఉంది. కాల్ మై డాడ్. హలో, నువ్వు మంది చేస్తున్నట్టు నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఎక్కువ నాటకాలంటే ఆ వీడియో మీ నాన్నకి మీ అబ్బాయికి పంపిస్తా. నీకేం కావాలి? మర్యాదగా మీ ఇంటి బయట ఉన్న చెత్తకుండీలో రాత్రి 11 గంటలకి 50,000 ఉండాలి. సరే. బై డాడీ. సారీ బాయ్. ఇంత డబ్బులు 1000 రూపాయలు తగ్గినా పర్లేదులే. చాలా క్యాజువల్ గా చెత్తకుండి దగ్గర వెళ్ళి డబ్బులు తీసుకుంటున్నారు. ఇట్లా ఇది రాస్తే చెప్పాలి, ఏం చేస్తాం మరి? అమ్మ నా మనోడా, మీ నాన్నకి తెలియకుండా నాకు తెలియకుండా సిగరెట్ తాగుతా. ఫుల్ రిలాక్స్డ్ ఉంది. హలో ఎవరు ఎక్కడి నుంచి? మీరు కొంచెం నోరు తుడుచుకోరా. తుడుచుకున్నా. ఏంటి ఇంట్లో ఎవరు లేరని చెప్పి సిగరెట్ తాగుతున్నారా? సిగరెట్టా? మీ తాతగారికి మీ నాన్నగారికి పంపించినా? పంపించదు. చెప్పండి ఏం ఇవన్నీ పంపించకూడదంటే కరెక్ట్ గా 1 గంటలో 50,000 మీ ఇంటి బయట చెత్తకుండి దగ్గర పెట్టాలి. ఓకేనా? మీరు వస్తారండి తీసుకోవడానికి. అలా కదండి, ఎవరన్నా వస్తారా? మీరే వస్తాను రా బాబు. ఓకే అమ్మాయి మాట్లాడింది కానీ ఎలా ఉంటుందో తెలియదు. 2,000 తీసుకొని బెటర్. వాట్ ఏ ఫ్యామిలీ. దీనికి మాత్రం తచ్చుకోలేదు. ఇదిగో లెక్కటిచ్చే. అయ్యగారు నాకు నీకు లెక్కలు రాదు తెలుసులే, మొత్తం నీకే ఉంచుకోవే. అలాగే. వెళ్ళిపోదా. డబ్బులు వచ్చినట్టే వచ్చిపోయాయి. మళ్ళీ మా నాన్నకు ఫోన్ చేసా. నమస్కారం. ఒరిజినల్ యాక్టింగ్. నమస్కారం నాన్నగారు. చేతికాడ వచ్చిన డబ్బులు మొత్తం పోయాయి. ఎలా వచ్చాయనుకుంటే అలా వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాన్నగారు ఏంటి ఇక్కడ పని? ఫోన్ చేసుకుందామని. ఇంట్లో ఉందిగా మొబైల్ నీకు? అంటే నా కీప్యాడ్ లో 9 పని చేయట్లేదు. 6 ఉంది కదా, తిరిగేసి వాడుకోవచ్చు. 9 అయిపోద్ది. నువ్వు దేనికి వచ్చారా? నేను ఫోన్ చేద్దాని వచ్చాను అన్నగారు. మరి చేసుకోవచ్చు కదా, ఫోన్ ఉంది కదా దగ్గర. అంటే నా దాంట్లో 10 కనబడట్లేదు. ఒకటే సున్నా కదా. 2 కలిపి. మీరు దేనికి వచ్చారు? నా ఫోన్ కీప్యాడ్ లేదురా. ఫస్ట్ మీరు చేసుకుంటారా? మీరు చేసుకోండి. నేను చేసుకుంటాను. హలో, రాత్రి 10:30 కల్లా నాకు 1,00,000 రూపాయలు కావాలి. మళ్ళీ 1,00,000 ఎందుకండి? ఇస్తావా? మొత్తం ఫోటోలు పంపించమంటావా? అంత పని చేయొద్దు, ఇస్తానులే. ఓకే బాయ్. ఎవర్రా ఫోను? రాంగ్ నెంబర్ డాడీ. నువ్వు చేసి రాంగ్ నెంబర్ ఏంట్రా దరిద్రుడే? అదే రాంగ్ నెంబర్ చేసా అంటున్నా. సేమ్ కాల్ మై డాడ్. హలో, రాత్రి కరెక్ట్గా 10 కల్లా 1,00,000 రూపాయలు హుండీలో లేకపోతే సడన్ గా 1,00,000 రూపాయలు అంటే నా దగ్గర బాబు. అయితే నీ వీడియోలన్నీ ఇంటర్నెట్ లో లీక్ చేస్తా చూడు. నేను తీసుకొచ్చిస్తాను నీకు, సరేనా? 1,00,000 రూపాయలు. పర్లేదు. Okay, bye. ఎవరో సేపు మళ్ళీ రాంగ్ నెంబరే. నువ్వెవడ ఫోన్ చేశారా? నేను ఎవరో అమ్మాయి నన్ను ప్రేమిస్తానంటే వద్దని చెప్పడానికి ఫోన్ చేశాను. అబ్బో.
హలో మ్యాటర్ కాపీ పేస్ట్ ఎవర్రా ఫోను? అదే అమ్మాయి నాన్న, మళ్ళీ వద్దని చెప్తున్నా. సరే టైం అయింది, పడుకుందాం. కట్ట పడుకున్న టైం భలే తెలుస్తుంది నీకు టైం 10 అయింది కదా. 10 అయింది. ఇంకో 10 నిమిషాలు అయితే 10 అయింది. ఇంకో 10 నిమిషాలు అయితే 10 అయింది. నాదవ్వదు. ఏ ఆగిపోయింది తెలుసు. నాన్నగారు నేను అలా వంటగదిలోకి వెళ్ళి గ్యాస్ ఆన్లో లేకపోతే ఆన్ చేసి వస్తా. అమ్మయ్యా, ఇద్దరు లేరు. ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నావు? చెత్త పడద్దని వచ్చాను నాన్నగారు. మీరు దేనికి వచ్చారు? ఈ చెత్త లోపలేద్దామని వచ్చా. నువ్వు దేనికి వచ్చావు? నిన్నటి చెత్త తీసారు లేదో అని చూద్దామని వచ్చా. నువ్వు వచ్చావుగా. సరే పని చూసుకోండి. ఓకే. ఆఖరికి చైర్ని కూడా వదలట్లేదట నువ్వు. ముసలాడు ఇంకా డబ్బులు వెళ్ళేది, ఎలాగన్నా ఇచ్చేస్తా మా నాన్నకి. దేనికి వచ్చా ఇక్కడికి? నేను ఫోన్ చేయడానికి వచ్చాను నాన్న. మీరు దేనికి వచ్చారు? ఇందాక ఫోన్ చేసి 2 రూపాయలు వేసాను, రూపాయి మాడాను, రూపాయి మిగిలిపోయి తెచ్చుకుందాం వచ్చా. మీరు దేనికి వచ్చారు? మీరు ఏం చేస్తాం చూద్దామని వచ్చాను రా. పక్కన ఫోన్ చేసుకోవాలి. హలో, ఏమండి మీకోసం నిన్న నుంచి వెయిట్ చేస్తున్నా, వస్తానంటే రావట్లేదు. ఏవి డబ్బులు ఏవిరా మొదలెష్టపోడా? నువ్వు సిగరెట్ తాగడం నేను చూసాను. మీ తాతకి మీ నాన్నకి చెప్పాలా? నువ్వు 10 లక్షలు ఇస్తావా లేదు ఇప్పుడు? హలో, మాట్లాడరా, మాట్లాడుతావు బాబు. హలో, పండగకు వస్తారా లేదు ఇంతకీ? నాకు ఫోన్ చేసింది ఎవరు? నేనేనా అన్న? వీడికి ఫోన్ చేసింది ఎవరు? నేనే. అలా మోసం సిగ్గులేదు. ఫోన్ చేసింది ఎవడరా? మిగిలింది ఎవరు? నేనేగా. సిగ్గు లేదరా కన్న తండ్రికి ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేయడానికి? సిగ్గు లేదురా కన్న తండ్రి బ్లాక్ మెయిల్ చేయడానికి? నీకు సిగ్గు లేదా చెప్పలేవు? ఇలాంటి కొడుకుని కన్నందుకు ఆడు సిగ్గుపడాలరా. సిగ్గుపడాలంతే. యాక్చువల్లీ పడుకుని పోదాం అందరం మళ్ళీ. మీరు పడుకోండి, నాకు అదే కరెక్ట్. అబ్బా